ఇప్పుడు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేయించుకోవడానికి పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కోకోనట్ ఆయిల్తో ఇలా చేశారంటే మీకున్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతాయి. మీ ఫేస్ అనేది చిటికలో బ్రైట్గా మారుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని, ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి ఏదైనా సింపుల్ టిప్ చెప్పొచ్చు కానీ అడిగారు. ఈరోజు నేను చాలా సింపుల్గా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తాను. దీంతో పాటుగా మీ ఫేషియల్ హెయిర్ని కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ మెథడ్ అండి, ట్రై చేయండి. ఫేస్ అనేది చాలా నీట్గా, చాలా క్లీన్గా ఉంటుంది. అలాగే స్కిన్ మీద ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేస్తే ఫస్ట్ టైంకే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్కి గుడ్ బై చెప్పేయచ్చు. ఇంక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకోవాలి. గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. డ్రింకింగ్ వాటర్ అనమాట. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ మనకి గోరువెచ్చగా అవ్వాలి. వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఒక ఫుల్ లెమన్ అయితే ఇక్కడ నేను యాడ్ చేసేస్తున్నానండి. లెమన్లో ఉన్న సీడ్స్ని పక్కకు పెట్టేసి ఓన్లీ జ్యూస్ని యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. లెమన్ వల్ల మనకి ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవుతుంది. అలాగే మన స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఫాస్ట్గా రిమూవ్ అయిపోతాయండి. అంతేకాదు స్కిన్ మీద ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవడం అయిపోయింది. సో ఇప్పుడు ఇది 1 నిమిషం పాటు బాయిల్ అవ్వాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టే ఈ ప్రాసెస్ అంతా చేయండి. తర్వాత ఇప్పుడు ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ వచ్చేసి నేను 3-4 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. సో మీరు షుగర్కి ఆల్టర్నేట్గా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బెల్లం పౌడర్ కానీ లేదనుకుంటే చిన్న ముక్క బెల్లాన్ని కానీ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కాఫీ పౌడర్ యాడ్ చేసుకున్న వెంటనే మిక్స్ చేసుకోండి. ఓకే, మిక్స్ చేసుకుంటే మనకి ఇది బాయిల్ అవుతూ ఉంటుందన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయే రెమెడీ. ఇప్పుడు దీన్ని మనం దగ్గరకు అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాయిల్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఒక్కసారిగా మనకి ఇది మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా మనం ఇంకొక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. 2 మినిట్స్ అనేది బాయిల్ చేసుకునే వరకే కొంచెం దగ్గరకు అవుతుంది. ఇంకొక 2 మినిట్స్ అంటే మొత్తం కూడా మనకి 4 మినిట్స్ అనేది టైం పడుతుంది. 4 మినిట్స్ తర్వాత మనకి ఇలా దగ్గరకైతే అయిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని బాగా కూల్ చేసుకోవాలి. ఇది బాగా కూల్ అయిపోయిన తర్వాత మనకి 2 స్పూన్స్ వరకే వస్తుందండి. బాగా కూల్ అయిపోయిన దీన్ని మనం ఏదైనా ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇది సేమ్ మనకి హనీలానే ఉంటుందండి. సో చాలా చాలా బాగుంటుందన్నమాట చూడడానికైతే. సో చూసారు కదా, మనకి ఇలా ఉంది కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపించేస్తాను. చాలా క్విక్గా అయిపోతుందండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు పసుపు అనమాట. 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి లంప్స్ లేకుండా వీలైనంత బాగా మిక్స్ చేసుకోవాలి. అస్సలు మనకి ఉండలు అనేది ఉండకూడదనమాట. తర్వాత ఇందులో మనం శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ శనగపిండిని యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ అనేది చూసి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. శనగపిండికి ఆల్టర్నేట్గా గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు. సో మీ దగ్గర శనగపిండి ఉన్నా పర్వాలేదు, గోధుమ పిండి ఉన్నా పర్వాలేదు. తర్వాత ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేశానండి. ఇక్కడ నేను కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ శనగపిండిని యాడ్ చేస్తున్నాను. మీకు కావాల్సినంత మీరు యాడ్ చేసుకోండి. మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టాం కదా, తేనె, లెమన్ జ్యూస్, వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. మీకు అవసరమైనప్పుడల్లా ఇలా ప్యాక్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక స్పూన్ శనగపిండి కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను. టోటల్గా నాకు 3 స్పూన్ల శనగపిండి అనేది పట్టింది. ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇక్కడ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయితే నా ఫేస్ మీద చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో చూసారు కదా, ఇలా తీస్తే ఫేషియల్ హెయిర్ కూడా మొత్తం రిమూవ్ అయిపోతుంది అనమాట. నేను ఎప్పుడు కూడా ఫేషియల్ హెయిర్ అనేది ఈ పద్ధతిలో రిమూవ్ చేస్తాను. అలాగే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని కూడా చాలా సింపుల్ మెథడ్లో ఇలానే రిమూవ్ చేస్తాను అనమాట. సో ముందుగా మనం అయితే నీట్గా ఫేస్ వాష్ చేసుకోవాలి. మన ఫేస్ మీద ఎటువంటి మేకప్ ఉండకూడదు. క్లీన్ ఫేస్ మీద దీన్ని అప్లై చేసుకోవాలి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే అప్లై చేసుకోండి. ఇది అలా అప్లై చేసుకుంటే మాత్రమే మనం ఫాస్ట్గా రిజల్ట్స్ అయితే చూడొచ్చు. పీల్ ఆఫ్ మాస్క్ ఏం కాదండి, చాలా ఈజీగా ఉంటుంది ఇదైతే.
చాలామంది ఏంటంటే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేసుకోవడానికి బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసే నిడిల్ యూస్ చేస్తారు, లేదనుకుంటే పీల్ ఆఫ్ మాస్క్లు ఎక్కువగా యూస్ చేస్తారనమాట. ఎలాంటి పెయిన్ లేకుండా చాలా సింపుల్గా ఎలా చేయండి. మీ ఫేషియల్ హెయిర్ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతాయి. అలాగే మీ స్కిన్ మీద ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. ఇది అప్లై చేసిన తర్వాత నా స్కిన్ అయితే చాలా గ్లోగా ఉందండి. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అన్నీ కూడా ఎటువంటి నొప్పి లేకుండా రిమూవ్ అయిపోయాయి. ఒక చిన్న ఫేషియల్ చేసుకుంటే ఎలా ఉంటుందో గ్లో అలా ఉంటుందన్నమాట. సో దీన్ని ఫేస్కి నెక్కి కూడా అప్లై చేశాను. దీన్ని ఇప్పుడు డ్రై అవ్వనిస్తాను. ఇది డ్రై అవ్వడానికైతే నాకు 15 మినిట్స్ అనేది పట్టింది. 15 మినిట్స్ తర్వాత చేత్తో టచ్ చేసుకొని ఇది డ్రై అయిందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత కోకోనట్ ఆయిల్ అనేది కొద్దిగా హ్యాండ్ మీద వేసుకొని ఫేస్ మీద ఇలా రబ్ చేస్తూ ఆపోజిట్ డైరెక్షన్లో 2 మినిట్స్ అనేది మసాజ్ చేస్తే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అలాగే ఇక్కడున్న ఫేషియల్ హెయిర్ ఫేస్ మీద కానీ నెక్ మీద ఉన్న ఫేషియల్ హెయిర్ కూడా రిమూవ్ అవుతుంది. ఇక్కడ నేను చిన్న కాటన్ క్లాత్ తీసుకొని ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో హెయిర్ని రిమూవ్ చేస్తున్నాను, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని కూడా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. వెంటనే మీ ఫేస్ మీద ఉన్న జిడ్డు, ట్యాను, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్, ఫేషియల్ హెయిర్ వీటన్నిటికీ కూడా ఇది సూపర్గా వర్క్ అవుతుంది అనమాట. ఇది ఆల్ ఇన్ వన్ రెమెడీ అని చెప్పొచ్చు. కోకోనట్ ఆయిల్ని అప్లై చేసి ఆపోజిట్ డైరెక్షన్లో మసాజ్ చేసి తర్వాత కాటన్ క్లాత్తో ఈ ప్యాక్ని రిమూవ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత జస్ట్ వాటర్తో వాష్ చేసుకోండి. ఎటువంటి ఫేస్ వాష్ కానీ లేదనుకుంటే సోప్ కానీ యూజ్ చేయొద్దు. ఆఫ్టర్ 5 అవర్స్ తర్వాత యూజ్ చేయాలి. సో చూసారు కదా, నా నోసు, చిన్ ఏరియాలో అలాగే చీక్స్ దగ్గర ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ అయిపోయి నా ఫేస్ అయితే చాలా బ్రైట్గా క్లియర్గా మారిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి, రిజల్ట్ సూపర్గా వస్తుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. వారంలో ఒక్కసారి చేసినా సరే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్కి గుడ్ బై చెప్పేయచ్చు. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్సే కాదు, ఫేషియల్ హెయిర్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇది పర్మనెంట్ సొల్యూషన్ అండి. మీకు ఎంత ఎక్కువగా ఫేషియల్ హెయిర్ ఉన్నా సరే ఇది ట్రై చేసిన తర్వాత మీ ఫేస్ అనేది చాలా బ్రైట్గా నీట్గా మారిపోతుంది. అలాగే ఫేస్ మీద ఉన్న ట్యాను, జిడ్డు, మురికి అంతా కూడా క్లియర్ అయిపోతుంది. చాలామంది పీల్ ఆఫ్ మాస్క్లు యూజ్ చేయడం వల్ల ఫేషియల్ హెయిర్ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ అవుతాయి అనుకుంటారు. సో ఆ మెథడ్ అనేది మనకి కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇదేంటంటే మనకి ఎటువంటి పెయిన్ ఉండదు, అలాగే స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది. మునుపెన్నడు చూడనంత బ్రైట్గా కూడా మన స్కిన్ కనపడుతుంది. ఇంకొక విషయం అండి, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఓన్లీ గర్ల్స్కే వస్తాయా, బాయ్స్కి రావా అని అడుగుతున్నారు. బాయ్స్లో కూడా ఉంటాయండి, ఎందుకుంటో బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అందరికి ఉంటాయి. సో పార్లర్కి వెళ్ళి చాలామంది రిమూవ్ చేయించుకుంటూ ఉంటారు. అది కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇంట్లో వారానికి ఒక్కసారైనా ఇది ట్రై చేస్తే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఎవరికి ఉండవు. అలాగే స్కిన్ మీద కూడా ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. మనకి ఇది డబల్ ధమాకాగా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు. నా స్కిన్ చూస్తున్నారు కదా, చాలా గ్లోగా ఉంది. నేను ఎటువంటి మేకప్ అనేది వేసుకోలేదండి, జస్ట్ ఇది అప్లై చేసి వాష్ చేసుకొని నేను మీకు చూపిస్తున్నాను అంతే. నా ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేదు, కొంచెం లిప్ బామ్ ఉంది. మీరు కూడా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా సూపర్ రిజల్ట్స్ చూస్తారు. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్కి గుడ్ బై చెప్పేయచ్చు. అలాగే జన్మలో ఫేషియల్ హెయిర్ కూడా గ్రోత్ అవ్వదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.